హాయ్ వ్యూవర్స్, నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మెంబర్షిప్ తీసుకోండి. నిన్నే పెళ్ళాడతా భాగం 40 రొమాంటిక్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ అన్నయ్య అనేసి గబగబా క్యాబిన్లో నుండి బయటికి వెళ్తుంటే నైనిక ఆగు, నేను వస్తాను, ఆమెతో పాటు వెళ్ళబోయింది సంయుక్త. నువ్వెక్కడికి? పానకంలో పుడకలా ఆమె చెయ్యి పట్టుకుని వెళ్లకుండా ఆపాడు శిఖర్. అదేంటి, నేను వచ్చింది తనతో షాపింగ్కి వెళ్ళడానికి కదా? అనుమానంతో అడిగింది. కాదు, దారి పొడుగునా తనకి బోర్ కొట్టకుండా ఉండాలని నిన్ను తోడు తెచ్చుకుంది, అంతే తప్ప నీతో షాపింగ్ వెళ్ళడానికి కాదు, భుజాలు కదిపాడు శిఖర్. ఆమె అతన్ని గుర్రుగా చూసి, మీ ఇద్దరు ఉన్నారే, మనుషుల్ని ఎలా వాడుకోవాలో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎప్పుడు చూడు నన్ను ఒక ఆటబొమ్మలా చూస్తారు. హరే, నాకు ఒక మనసుంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయని అస్సలు అనుకోరు. మీరెప్పుడు ఇంతే, మీతో కచ్చి, ఇక మాట్లాడను, కోపంతో అనేసి క్యాబిన్లో నుండి బయటికి వచ్చింది సంయుక్త. అతడు చిన్నగా నవ్వుకొని ఆమె వెనకాల వచ్చాడు. వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఎక్కడికి వెళ్తే నీకెందుకు, అయినా నేనెందుకు చెప్పాలి అలుకగా అని తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది. అతడు ఆమె చెయ్యిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. బావా వదులు అని అతని వైపు తిరిగింది. అప్పటికే ఆమె కళ్ళు తడితేరాయి. నిన్ను వదలడానికి కాదు నేను పట్టుకున్నది అన్నాడు. మరి? తల ఎత్తి అతన్ని చూసింది. లైఫ్ లాంగ్ ఇలాగే పట్టుకొని ఉండడానికి, నీతో కలిసి జీవితం పంచుకోవడానికి. ఇంతవరకు ఎప్పుడూ తన మనసులోని మాట బయటపెట్టని శిఖర్ మొదటిసారిగా బయటపెట్టాడు. అని ఆశ్చర్యంతో అతన్ని చూసింది సంయుక్త. చూసింది చాలు కానీ ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఆమెను మరింత దగ్గరికి తెచ్చుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు శిఖర్. నీ ఇష్టం బావా అన్న ఆమె అతని చిలిపి చూపుని తట్టుకోలేక తన చూపుల్ని నేల మీద పరిచింది. వంచిన ఆమె తలను కొద్దిగా పైకెత్తి, ఈరోజు చాలా హాట్గా ఉన్నావు తెలుసా హస్కీ వాయిస్తో అన్నాడు. అయినో అనగానే ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెట్టాడు. ఆమె ఉలిక్కిపడి రియా ఉంది అని కనుసైగ చేసింది. ఉంటే ఏంటి, నా మరదలు నా ఇష్టం అని మరోసారి ఆమెకి ముద్దు పెట్టబోయాడు. ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె వేసుకున్న హై హీల్స్ వల్ల కాలు స్లిప్ అయి పడబోయింది. అతడు పడిపోకుండా ఒక చేతిని మెడ కింద, మరొక చేతిని నడుము కింద వేసి పట్టుకున్నాడు. ఆ క్రమంలో అతడు ఆమెకి బాగా దగ్గరగా వచ్చేశాడు. క్యాబిన్లో నుండి రెప్పవాల్చకుండా వీళ్ళనే చూస్తున్న రియాకి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఉన్నట్టు కనిపించింది. ఆమె మనసు భగ్గుమంది. వాళ్ళు అంత చనువుగా ఉండడం ఆమె చూడలేకపోయింది. తన ముందున్న పేపర్ వెయిట్ తీసి కింద పడేసింది. అది చేసిన శబ్దానికి రొమాంటిక్ ఫీల్తో ఉన్న ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతడు ఆమెను వదిలి క్యాబిన్కి వచ్చాడు. ఏమైంది గంభీర స్వరంతో రియాని అడిగాడు. అతడు కోపంగా ఉండడం చూసి దడుచుకున్న ఆమె చేజారి పేపర్ వెయిట్ కింద పడింది. నంగిగా చెప్పింది. ఉదయమే చెప్పాను కదా, ఏదీ జారకుండా జాగ్రత్తగా ఉండమని. ఇంత అజాగ్రత్తే ఎలా? అసహనంతో విసుక్కున్నాడు. దెబ్బ ఏమైనా తగిలిందా? ఆమె ఏడుపు ముఖం చూసి అడిగాడు. తగలకపోయినా ఆమె కావాలని నిలువున తల ఆడించింది. ఏది చూపించు అన్నాడు. ఎక్కడని చూపిస్తుంది, అసలు దెబ్బ అంటూ తగిలితే కదా. అందుకని పర్వాలేదు సార్, చిన్న దెబ్బ, తగ్గిపోతుంది, తల వంచుకొని చెప్పింది. ఓకే, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అన్న అతడు, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి ఓ 2 అవర్స్ పడుతుంది అని చెప్పి ఆమె ముందట ఒక ఫైల్ పెట్టాడు. రియా దాని వైపు విస్మయంతో చూసింది. నేను వచ్చేసరికి ఈ వర్క్ కంప్లీట్ చెయ్యి అన్నాడు. అతడు అలా చెప్పేసరికి ఆమె గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. ఈ పూట ఆమెకి పనిచేసే మూడ్ అసలు లేదు. రితీష్ లీవ్లో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా ఈరోజు శిఖర్తో టైం స్పెండ్ చేయాలి, అతని లైన్లో పెట్టాలి అన్న ఇంటెన్షన్తో ఉంది ఆమె. ఆమె ఇంటెన్షన్ని సంయుక్త వచ్చి స్పాయిల్ చేసింది. అందుకు ఆమె మీద చాలా కోపంగా ఉంది. కానీ ఏమీ చేయలేని అసహాయతతో ఉంది. ఒక్కదాన్ని ఉండాలి అంటే నాకు భయం సార్, నేను మీతో వస్తాను, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి నైట్ అంతా మెలకువతో ఉండి అయినా సరే ఈ వర్క్ కంప్లీట్ చేస్తాను అంది.
ఎలాగైనా అతనితో ఉండి సంయుక్తకి అతడు దగ్గర కాకుండా చూడాలి అన్నది ఆమె ప్లాన్. శిఖర్ సీరియస్గా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. నువ్వేమైనా చిన్నపిల్లవా ఇలాంటి మాటలు చెప్పడానికి? చిరాకు పడ్డాడు. అదేంటో సార్, నాకు చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండాలి అంటే భయం. అది ఇప్పుడు కూడా పోలేదు. డల్గా ముఖం పెట్టింది. అటెండర్ ఇక్కడే ఉన్నాడు, భయపడకు, నేను చెప్పిన పని ఫినిష్ చెయ్యి అనేసి ఆమె సమాధానం కోసం చూడకుండా క్యాబిన్లో నుండి బయటికి వచ్చాడు. ముఖం గండుగా పెట్టుకున్న రియా, నాకు తెలిసి ఇప్పుడు ఆఫీస్ పని అంటూ ఏమీ లేదు. అలాంటిది సార్ ఎక్కడికి వెళ్తున్నారు? క్యాబిన్లో నుండి బయటికి తొంగి చూసింది. సంయుక్త భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను నడిపించుకుంటూ వెళ్తున్న శిఖర్ కనిపించాడు. నాకేమో ఇక్కడ పని అప్పగించి దీంతో షికారుకు వెళ్తున్నాడు అన్న మాట అక్కస్సుతో అనుకుంది. అనవసరంగా ఇతని దగ్గర జాబ్లో చేరాను. ఎప్పుడు దగ్గరగా ఉంటూ లైన్లో పెట్టొచ్చు కదా అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికి ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. నన్ను ఒక ఎంప్లాయీలానే చూస్తున్నాడు. కనీసం ఒక అమ్మాయిలా కూడా చూడడం లేదు. నేను ఈ రూట్లో కాకుండా మరో విధంగా ఇతని లైఫ్లోకి వచ్చి ఉండవలసింది. వెళ్తున్న వాళ్ళని చూసి మనసులో వాపోయింది రియా. ఇప్పుడు ఈ బండ చాకిరి నేనే చెయ్యాలేమో అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేసే పనిలో పడింది రియా. ఆఫీసులో నుండి హుషారుగా ఈల వేసుకుంటూ వచ్చిన శిఖర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సంయుక్త కారు ఎక్కగానే ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. మనం షాపింగ్కి వెళ్ళడం లేదా? అతని ఇంటెన్షన్ ఏంటో అర్థమైనా సంయు అడిగింది. వెళ్తున్నాం అన్న అతడు ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆమెకు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే అప్పుడు వదిలాడు. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిన సంయు అతన్ని కోపంగా చూసింది. ఏంటే అలా చూస్తున్నావు? సరిపోలేదా? మరోసారి ఇవ్వనా? చిలిపిగా అడిగాడు. ఏంటి ఇచ్చేది? ఇంకోసారి ఇంత డీప్గా కిస్ చేశావంటే నేను ఊపిరి ఆడక చస్తాను అలకగా అన్న సంయు. మనం రోడ్డు మీద ఉన్నాం, ఈ సంగతి తెలుస్తోందా నీకు? ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టేస్తావు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంత సిగ్గుచేటు. పైగా మన పెద్దవాళ్లకు చెప్పేస్తారు. వాళ్ళ ముందు నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? నీకేమో ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. నీ మనసుకు నచ్చింది చేసేస్తావు. అతన్ని కోపగించుకుంది. నువ్వు కోపంలో కూడా భలే క్యూట్గా ఉన్నావు సంయు అని ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకోగానే అతను ఏం చెయ్యబోతున్నాడో అర్థం చేసుకున్న సంయు తన పెదాలని నోటి లోపలికి తీసుకుంది. ఆమె చేసిన పనికి అతడు సన్నగా నవ్వాడు. ఆ నవ్వు ఆమెను సమ్మోహనపరిచింది. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా బావా. అలా ఉండకుండా కోపంగా ఉంటూ రుసరుసలాడతావెందుకు? కినుగ్గా అంది. నేను అలా ఉండాలంటే నువ్వు కూడా ఎప్పుడూ ఇలాగే ఉండాలి. తన ఒడిలో కూర్చున్న ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు శిఖర్. అమ్మో, ఇలానే? గుండె మీద చేతులు వేసుకుంది సంయు. ఏమైంది? ఇలా బాగానే ఉంది కదా కొంటెగా అడిగాడు అతడు. ఉంటుంది నీకు, కానీ నాకు కాదు. బుంగమూతి పెట్టి అతని ఒడిలో నుండి జంప్ చేసి తన సీట్లో కూర్చుంది. అతడు ఆమెను మళ్ళీ తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఏడుపు ముఖం పెట్టింది. నువ్వు నా నుండి తప్పించుకోలేవు అన్న అతడు చిలిపిగా నవ్వాడు. అతని బుగ్గలు లాగేసి నువ్వెప్పుడూ ఇంతే గుర్రుగా చూసింది. అయినో కొంటెగా కన్నుగీటాడు. గొప్పేలే అన్న ఆమె మనం వెళ్ళేది ఉందా లేదంటే ఇక్కడేనా? అతని తలకి తన తలను ఆనించింది. వెనక నుండి ఎవరిదో కారు హారన్ చప్పుడు అదే పనిగా వినిపించింది. ఆ శబ్దం వినలేక 2 చెవులు గట్టిగా మూసుకుంది సంయు. మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం బావా. నువ్వు నీ రొమాంటిక్ మూడ్లో నుండి బయటికి వచ్చే వరకు పాపం వాళ్ళు వెనకాల ఎంతసేపని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పనులుంటాయి కదా. తమరు త్వరగా కారు తీస్తే వాళ్ళు వెళ్తారు. లేదంటే ఇదిగో ఇలాగే హారన్ కొడుతూ మన కర్ణబేరి బద్దలయ్యేలా చేస్తారు అన్న ఆమె తన సీట్లో సర్దుకొని కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంది. తమ రొమాంటిక్ మూమెంట్స్ని స్పాయిల్ చేసినందుకు సైడ్ వ్యూ మిర్రర్లో నుండి వెనకాల కారులో ఉన్న అతన్ని గుర్రుగా చూసి కారును ముందుకు తోలాడు శిఖర్. షాపింగ్ మాల్ రాగానే ఆమెతో పాటు దిగేసి కారుని వాలెట్ పార్కింగ్కి ఇచ్చాడు శిఖర్. అబ్బా, మాల్కా? మరి ఎక్కడికి అనుకున్నావు? లోపలికి నడుస్తూ అడిగాడు శిఖర్. ఏ పబ్బుకో క్లబ్బుకో అనుకున్నాను ఉత్సాహంతో అన్న ఆమె అతని చేతిని అందనంత దూరంగా వెళ్ళింది. చేతికి చిక్కితే ఏమవుతుందో ఆమెకు బాగా తెలుసు. కోపంతో మాడు పగలగొడతాడు. అందుకే కాస్త దూరంగా నడవడం మొదలుపెట్టింది. అది గ్రహించి ఆమెను చూసి నవ్వుకున్నాడు శిఖర్. ఫంక్షన్ వేర్ దొరికే షాప్కి వచ్చాడు అతడు. అది చూసి ఓహో బావా, నువ్వు అప్పుడే షాపింగ్ మొదలుపెట్టావా? సూపర్, అట్ నైనికా ఇట్ నువ్వు అన్న ఆమె
ఇంతకీ ఏం డ్రెస్ తీసుకుంటున్నావు? క్యూరియాసిటీతో అడిగింది. అతడేమీ మాట్లాడలేదు. అక్కడున్న డ్రెస్సులను పరిశీలనగా చూసి అందులో నుండి ఒక డ్రెస్ని తీసి సంయు చేతికి ఇచ్చాడు. ఇదేంటి బావా, అమ్మాయిల డ్రెస్ తీసావు, అది కూడా గాగ్రా చోలీ, నైనిక పెళ్లిలో ఇది వేసుకుంటావా? వెటకారంగా అన్న సంయు కిసుక్కున నవ్వింది. అతడామెను చిరుకోపంతో చూసి వెళ్ళి ట్రై చేయి అన్నాడు. నేనా? నోరు తెరిచింది సంయు. అతడు చూపుడు వేలుతో ఆమె గదవ కింద చెయ్యి పెట్టి పైకి అని ఆమె నోరు మూశాడు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇలా చేశాడు. అదే ఏకాంతంలో అయ్యుంటే అతడు మరోలా ఆమె నోరు మూసేవాడు. ఇప్పుడు ఇది నాకెందుకు బావా? అయినా పెళ్ళప్పుడు అత్త నాకు కొనిపెడుతుంది, నువ్వేమీ ఇంత తొందరగా కొనిపించవలసిన అవసరం లేదు అన్నది. ఎప్పుడు ఇలా లొడలొడ వాగడమేనా? నేను చెప్పేది ఏదైనా వినేది ఉందా? కళ్ళు చిన్నవి చేసి ఆమెను కోపంగా చూశాడు శిఖర్. అతనికి కోపం వస్తే ఏం జరుగుతుందో సంయుకి బాగా తెలుసు. మరో మాట మాట్లాడకుండా టైలర్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేసుకుంది. అక్కడ ఉన్న అద్దంలో తను తాను చూసుకుంది. తన ఒంటికి ఆ డ్రెస్ బాగా సూట్ అయింది. డోర్ తీసుకొని బయటికి వచ్చి మరో డ్రెస్ చూస్తున్న శిఖర్ని బావా అని పిలిచింది. అతడు తల తిప్పి ఆమెను చూశాడు. అతని కళ్ళల్లో మెరిసిన మెరుపుని ఆమె పసికట్టింది. అతనికి ఆ డ్రెస్లో ఆమె ఎంత బాగా నచ్చిందో అది అతనికి మాత్రమే తెలుసు. పైకి మాత్రం బాగుంది, తీసేసుకో అన్నాడు. ఆమె తల ఆడించి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. డ్రెస్ని ప్యాక్ చేయమని చెప్పి, నీకు ఈ డ్రెస్కి మ్యాచింగ్ ఏమైనా కావాలి అంటే తీసుకో, మరోసారి షాపింగ్ అంటే నాకు కుదరదు అన్నాడు. కానీ బావా, ఇప్పుడు నాకు డ్రెస్ ఎందుకు? అతనికి ఇలాంటి ప్రశ్న వేస్తే నచ్చదని తెలుసు. అయినా భయపడుతూనే చిన్నగా అడిగింది సంయు. 2 రోజుల్లో ఫంక్షన్ ఉంది అన్న అతడు మరో షాప్ వైపు అడుగులు వేశాడు. ఏం ఫంక్షన్? ఆరగా అడిగింది. నడుస్తున్న అతడు వెనక్కి తిరిగి ఆమెను చూసి, 2 రోజుల్లో నా ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, ఆ రోజు నువ్వు ఇది వేసుకోవాలి, ప్రేమతో చెప్పకుండా ఆర్డర్ పాస్ చేశాడు శిఖర్. ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు మనసులో అనుకున్న ఆమె, అవునా, నాకు చెప్పనే లేదు అలుకగా అడిగింది. ఇప్పుడు చెప్పాను కదా, ముందుకు కదిలిన అతడు మృదు గంభీర స్వరంతో అన్నాడు. నిజమే కదా, మనసులో అనుకొని అతనితో పాటు వేగంగా నడిచింది. తనకు కావలసిన డ్రెస్ సెలక్షన్ చేసుకోవడానికి అతడు ఎక్కువ టైం తీసుకోలేదు. నిమిషాల్లో అయిపోయింది. బావా షాప్కి వచ్చే ముందు ఫుల్ క్లారిటీతో ఉంటాడేమో, ఇలా రాగానే అలా కొనేశాడు అనుకుంది సంయుక్త. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీస్ నచ్చితే ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.